మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 రోజుల నిరవధిక సమ్మె కొనసాగుతున్నారు. సమ్మెలో భాగంగా కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ శవయాత్ర నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘోరీ కడతామని మున్సిపల్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెపై మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ అందిస్తారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఇవాళ 10వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శవయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడే ఇక్కడ మున్సిపల్ కార్మికుల మహిళలు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నారు? 10 రోజుల నుంచి సమ్మె చేస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాకు చాలని జీతాలు ఇచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది. రోడ్లు ఉడిసేది మేము, కాలువలు ఎత్తేది మేము, మురికి కాలువలు ఎత్తి మాకు అనేక రోగాలు, రాబోయే రోజుల్లో అనేక రోగాలు వచ్చినా దానికి మనం చెప్పలేము. కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం మేము ఏ డిమాండ్లు కోరుకుంటున్నామో ఆ డిమాండ్లన్నీ మాకు నిర్వహించాలని కోరుకుంటున్నాము. అంతవరదాకా ఈ సమ్మె కూడా మేము కొనసాగిస్తూనే ఉంటాము. ఈరోజు శవయాత్ర చేయడం కూడా జరిగింది. ఆ క్లాబ్ డ్రైవర్లకి 18,500 జీతం అడిగిన దానికి మమ్మల్ని నేను అరెస్టులు చేసి కేసులు పెట్టి మా నాయకత్వాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. మాకు చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను విన్నాను అన్నావు. ఇన్ని రోజులుగా మేము చేస్తున్నటువంటి సమ్మె మీరు వినలేదా, మీరు చూడలేదా అని అడుగుతున్నాము. మీరే కనుక చూసినట్లయితే మా సమస్యలు వెంటనే పరిష్కరించాలిగా సిఐటి తరఫున మేము కోరుకుంటున్నాము. మరికొంతమంది మున్సిపల్ కార్మికుల నాయకులు ఉంటారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమని కోరుకుంటున్నారు? ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడగాల్సింది ఏమీ లేదు. వాళ్ళు చెప్పిన విషయాలే మేము అడుగుతున్నాము. నేను విన్నాను అని అన్న జగనన్న ఇప్పుడు మా గోడు వినిపించుకోలేదు, మా బాధ పట్టించుకోలేదు. సమాన పనికి సమాన వేతనం 26,000 ఇస్తామన్నారు. తర్వాత వచ్చేసి పర్మనెంట్ చేస్తానన్నాడు. ఇవన్నీ పట్టించుకోకుండా 3 సార్లు చర్చలు జరిగినా కూడా విఫలమైపోయింది. మమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. 10 రోజులైనా మా సమస్యలు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు పాడెక్కించడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్లలో గోరీ కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా ఉత్తమ మాటలే తప్ప చేతల్లో ఏం లేదు. మేమేందో చేతల్లో నిరూపిస్తాము. ఏ బండిని కానీ తీనేము, చెత్త ఆటోలు తీనేము, ట్రాక్టర్లు తీనేము. కావాలంటే మా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా మా బండ్ల కింద అయినా దూరుతాము. ఎవరన్నా పోటీ కార్మికులు వచ్చారంటే ఆ దోటీలతో ఆ పరకలతో తిప్పి కొట్టి మేము గొడవల్లోకైనా దిగడానికి సిద్ధమే. ఎందుకంటే ఇంతవరకు మేము శాంతియుతంగా చేశాము. ఇక మీద శాంతియుతం చేయము. మేము చావో రేవో తేల్చుకోనికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వము దీనిపైన స్పందించాలి. చర్చల్లో మాకు సానుకూలంగా సమాధానం ఇచ్చేంత వరకు ఇంకా ఈ సమ్మె ఉధృతం ఎక్కువ అయిపోతుందని తెలియజేసుకుంటున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించామని చెప్పి గతంలో హామీ ఇచ్చి ఆ హామీని విస్మరించారని చెప్పి తీవ్ర స్థాయిలో మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ కార్మికులు వైఎస్ఆర్సీపీ పార్టీని గోరీ కడతామని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, 1TV న్యూస్, కడప.